రేపటి స్కూల్ అయితే ఓపెన్ అయిపోయింది. డ్యూటీకి ఎక్కాల తెల్లారుజామున. రేపటి స్కూల్ అయితే స్టార్ట్ అయితే మా ముసలోడు సామాన్ని తెచ్చాడు. వాళ్ళ కూతురు బ్రేక్ఫాస్ట్ కి పొద్దున్నే మా ముసలోడు అయితే బల్లో టీచర్ తెచ్చిన సామాన్ని మా బాధ్యత కాబట్టి నాది మా అమ్మది ఇంకా అన్ని సామాన్ని ఏడాడు కవర్లన్నీ తీసి ఫ్రిడ్జ్ లో అయితే శుద్ధంగా సర్ది పెట్టాలి. పోయినట్టన్ని పారేయాలి, పోనట్టన్ని ఫ్రిడ్జ్ లో పెట్టి శుద్ధంగా ఎక్కడ సామాన్ అక్కడైతే పెట్టాలి. ఒక్కొక్క రోజు ఒకటైతే పెట్టాలి. ఏ సామాన్ ఎక్కడ పెట్టాలి అక్కడే పెట్టాలి ఫ్రిడ్జ్ లో. మా ఇంట్లో అయితే 2 ఫ్రిడ్జ్లు ఉంటాయి. ఒకటైతే ఇలాంటి రోడ్లకు వాడతాం, ఇంకో ఫ్రిడ్జ్ అయితే ఓన్లీ చికెన్ మటలకి, ఇంకో ఫ్రిడ్జ్ సపరేట్ గా అవుతుంది. ఇట్లా మాత్రం కూరగాయలు మాత్రం వేసుకుంటాం. పెప్సీలు కూరగాయలు అయితే ఫోన్ చేసి సామాన్ని దించావంటే దించాలని చెప్పాను. కార్ బేగలు అక్కడ తెలిసిన తీసి అయితే పక్కన అయితే పెట్టే రోడ్ లో ఉన్నదని చెప్పాడు. కుక్కతో కొంకరు నెట్టి కోవేటలు బుద్ధి అంతా ఒకటేగా ఉంటది. ముసలోడు ఇప్పుడు తెచ్చిన సామాన్ మొత్తం మన ఇండియా డబ్బుల్లో లెక్కేసామనుకో 15,000 అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఏం పెద్ద లెక్కేం కాదు 15,000 అంటే. ఈ గల్ఫ్ లో పనిచేసే వాళ్ళు అయితే ఇంట్లో పని చేసినా బయట పని చేసినా ఎక్కడ పడినా కష్టం మాత్రం కష్టమే. నా కష్టం నీ కష్టం వేరు కాదు, కష్టం ఒకటే. ఆయన పడినా నేను పడినా విశ్వం పడినా అందరికీ కష్టంకి కొలమానం లేదు. ఎక్కువ కష్టపడ్డారు తక్కువ కష్టపడ్డారు లేదు, కష్టపడ్డారు. ఆ కష్టాన్ని ఎప్పుడు నమ్మకు.